హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఈ రోజైతే బాబాయ్ వాళ్ళది చిన్న ఫంక్షన్ అయితే ఉంది. సో దానికైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అటెండ్ అవ్వాలి. బట్ నేనైతే కొంచెం లేట్ అయ్యాను. ఎందుకు అంటే మా బాబుకి అయితే కొంచెం హెల్త్ అనేది బాగాలేదు. సో దానికోసం అయితే మేము హాస్పిటల్కి అయితే వెళ్ళాం. నిడదవోలు పూర్ణిమ హాస్పిటల్కి అయితే వెళ్ళి అక్కడ సంబంధించిన పని అంతా చూసుకుని బ్లడ్ టెస్ట్ అంటే బ్లడ్ టెస్ట్ చేయించాము. అన్ని చూసుకుని అయితే రిటర్న్ అయితే అయిపోయాము. సో ఫైనల్ గా అయితే మేము పొలం అయితే వచ్చేసాం. సో ఈ ఫంక్షన్ ఏంటి అంటే 3-4 ఇయర్స్ బ్యాక్ అయితే అక్క వాళ్ళ బాబుకైతే బాగోకపోతే బాబాయ్ అయితే కోటసత్తం తల్లి అంటే తిమ్మరాజుపాలెం ఆవిడకైతే మొక్క అనేది మొక్కుకున్నారు. మేకపోతుని వేసుకుంటాం అని చెప్పేసి అదొక్కటి. నెక్స్ట్ బొండాల తీతకు సంబంధించి బంట వాళ్ళకి సంబంధించి బాబాయ్ అయితే నార్మల్ గా ఒక మంత్ కి ఒకసారి అయితే వేసుకుంటూ ఉంటారు పోతుని. సో అదొకటి. ఇంకో స్పెషల్ ఏంటి అంటే మా చెల్లి బర్త్డే ఈ రోజు. సో ఈ మూడు కలిసి వచ్చాయని చెప్పేసి ఈ రోజు అయితే ఫంక్షన్ అయితే స్టార్ట్ చేశారు. ఊరు నుంచి చుట్టాలు బంధువులు అంతా వచ్చారు. చాలా అంటే చాలా జనం కూడా వచ్చారు. మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు. చక్కగా సెలబ్రేట్ అయితే చేసుకున్నాం. కానీ నాకైతే వీడియోస్ తీసే టైం లేక నేనైతే వీడియోస్ తీయలేదు. అన్నయ్య మా అయితే మా చెల్లిని ఎత్తుకుని చాలా హడావిడి చేసేసారు. సో చాలా ఫన్నీగా అనిపించింది. తను మా మేనగోడలు చిట్టి మేనగోడలు అనమాట. దాంతోటి మాకు టైమే తెలియలేదు అసలు. చాలా అంటే చాలా మంచిగా గడిచిపోయింది డే అయితేని. ఇవి తెలిసే ఉంటాయి కదా టచ్ మీ నాట్ ప్లాంట్స్. బాగా ఎక్కువగా ఉండేసరికి నేను జనాల్ని మనవాళ్ళని ఎవరిని పట్టించుకోలే వాటితో ఆడుతూ కూర్చున్నాను. సో మా మేనగోళ్ళు చూడండి చిట్టి చిట్టి అడుగులు వేసుకుంటూ నేనైతే దాన్ని అస్సలు వదిలిపెట్టలేదు. భలే ఫన్నీగా ఉంది దాంతో డే అది చూడండి. ఎవరైనా హ్యాండ్ బ్యాగ్ తీసుకుంటే చాలు ఆ హ్యాండ్ బ్యాగ్ తీసుకున్న వాళ్ళ దగ్గరకు వచ్చేసింది. అంటే ఊరు వెళ్తున్నారేమో వాళ్ళతో పాటు వెళ్ళిపోవాలని. బహుశా దానికి బైక్ మీద జర్నీ చేయడం ఇష్టం అనుకుంటా. సో దానికోసం బాగా ఇష్టపడింది. బట్ చిన్న పిల్లలు ఒకటి మన రిలేటివ్స్ బంధువులు ఎవరన్నా వచ్చినప్పుడు ఇల్లు భలే ఉంటుంది కదా. సో వాళ్ళైతే రిటర్న్ అయిపోయేటప్పుడు అయితే నాకు చాలా బాధ అనిపించింది. ఇంకో 1 డే ఉంటే బాగుండు, ఇంకో 1 డే ఉంటే బాగుండు అనిపించింది. సో ఫైనల్ గా రిటర్న్ అయితే అయిపోయారు. ఇంకా నైట్ వచ్చేసి మా చెల్లి వాళ్ళ క్లాస్మేట్ వాళ్ళ అన్నయ్య అయితే కేక్ తీసుకొచ్చారు. చిన్నగా సెలబ్రేషన్ అయితే చేసుకున్నారు. నచ్చితే లైక్ చేయండి.